వైరా మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన గడువు ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంటింటి ప్రచారం నిర్వహించి విజయం దిశగా అడుగులేసేందుకు కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు కోసం వైరా మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి 1వ డివిజన్ సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. మధ్యన రవి గారు మనతో పాటు ఉన్నారు. రవి గారు అడిగి వివరాలు తెలుసుకున్నారు. రవి గారు, ఎలా ఉంది ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ పట్ల ఆదరణ ఎలా ఉంది ప్రజల్లో? ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి ఫలాలు ఇంకా ప్రజల్లో బాగా ముందుకెళ్తున్నాయి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు. కానీ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలని అదే పథకాలు నడిపిస్తున్నారు. మరి ఈ రోజు వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు మాకు ఓటేయాలని మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలలో కనీసం 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను ఈ రోజు వరకు చేయలేదు. తులం బంగారం ఇస్తానని చెప్పేసి ఈ రోజు వరకు చేయలేదు. అనేక రకాల హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని చెప్పేసి 420 లాగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఓటర్లో లేదు. ప్రజలు చాలా ప్రత్యేకమైన ఆదరణ చూపిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. వైరా మున్సిపాలిటీ వార్డులే కాదు, వైరా మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఖచ్చితంగా చైర్మన్ సీట్లో కూర్చోబెడతామని చెప్పేసి మేము ప్రజలిచ్చిన మాటను విని మేము మీ ద్వారా చైర్మన్ సీట్ కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఇప్పటికే మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ప్రజలు స్పందన ఎలా ఉంది, ప్రజలు ఎట్లా స్పందిస్తూ ఉన్నారు, ప్రధానమైన సమస్యలు మీ దృష్టికి వచ్చినవి ఉన్నాయి. రేపు గెలిస్తే ఈ ప్రాంతంలో పరిష్కారానికి చూపించే అంశాలు ఏమైనా మీ నోటీసులో ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా? వాస్తవంగా గతంలో ఇది ఎస్సీ బీసీ కాలనీ. మరి నిజంగా ఇది ఒకప్పుడు సుజాత నగర్ నియోజకవర్గం, కొణిజర్ల మండలం, ఇది గుండ్రాతిమడి గ్రామ పంచాయతీ. అదే పంచాయతీలో నేను ఆల్రెడీ సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి ఉన్నా. అప్పట్లో మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేకంగా ఆ రోజుల్లోనే బోడేపూడి సుజాత శ్రవంతి వాటర్ తీసుకొచ్చి ప్రజలకు అందించడం జరిగింది. ఆ రోజు ఒక 2 లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేయాలంటే పెద్ద గొప్పగా చెప్పుకునే వాళ్ళం. మరి ఇది వైరా మున్సిపాలిటీ అయిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కొక్క వార్డుకి 1 కోటి రూపాయలు ఇవ్వటం వల్ల ఈ గ్రామంలో కనీసం ప్రజలు నడుచుకుంటూ పోవాలంటే ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఈ పంచాయతీ, ఈ మున్సిపాలిటీ 1వ వార్డులో ప్రతి రోడ్డు సీసీఐని, ప్రతి వీధి లైట్లలో LED బల్బులు పెట్టారు. మరి మంచినీళ్ళ ఇబ్బందులు లేకోకుండా ఆ రోజు నడిచింది మిషన్ భగీరథ ద్వారా. మరి వాస్తవంగా మిషన్ కాకతీయ వలన చెరువులో నీళ్ళన్నీ, గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలలో రైతుకు రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, మరి ఈరోజు రైతు బాగుంటే రైతు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలనే ఉద్దేశంతో మరి నీరుని స్టోరేజ్ చేయడం జరిగింది. ఇవాళ పంటలు మంచిగా పండుతున్నాయి. ప్రధానంగా మీ బలం ఏంటి? ఈ ప్రాంతంలో మీ బలం ఏంటి? ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి నమ్మకం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ ధైర్యం ఏంటి ఎన్నికల సందర్భంగా? గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వైరా మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు కానీ, వైరా మున్సిపాలిటీని చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా మీరు ఏమి అభ్యర్థిస్తూ ఉన్నారో ఎన్నికల గుర్తు ఏంటి? ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రానికి ముగిసే కార్యక్రమానికి తర్వాత మీరు గెలిచే నేపథ్యం అంటే ఇప్పటివరకు రేపటి గెలిచే సందర్భంలో మీకు వ్యూహం ఏంటి? మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలకు మేము గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలా మేము నడిచే ప్రతి రోడ్డు కూడా బీఆర్ఎస్ పార్టీ వేయించిన రోడ్ల ప్రభుత్వం వేయించినాయి. ఇక్కడ వరకు అయితే చక్కటి వాతావరణం ఉంది. ప్రజల్లో కూడా చైతన్యవంతులు. వైరాకి అతి సమీపంలో ఉన్నాం కాబట్టి, ఒకప్పటి గుండ్రాది మడుగు ఇప్పుడు అతి సమీపంలో ఉన్నాం కాబట్టి చైతన్యవంతులు, చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా. మరి గత పరిస్థితులలో ఈ గ్రామం ఎట్లుంది, ఇప్పుడు పోయిన మున్సిపాలిటీ కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి ఏందనేది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అంటే ప్రధానంగా మీ బలం అంటే ప్రధానమైనటువంటి కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయకూడదు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? మా బలం అనేది యాక్చువల్గా మేము ప్రజలకు చేసే సర్వీసు. ప్రజలు ఖచ్చితంగా ఏదైనా కష్టాలు ఉన్నారంటే మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం. వాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా ముందుండి మేము పరిష్కారం చేస్తామని వాళ్ళకి నమ్మకం ఉంది. అట్లా సమస్యలు పరిష్కారం చేసిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఈరోజు సాయంత్రం ముగిస్తున్న ప్రచారం తర్వాత ఈ ప్రజలకు ఏమైనా అభ్యర్థిస్తున్నారు?
ఒకటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, కారు గుర్తుకు ఓటేయండి. గతంలో ఎట్లయితే అభివృద్ధి చేసినో ఈ రోజు నన్ను గెలిపించిన వాస్తవంగా సీసీ రోడ్లు కానీ డ్రైన్ విషయం ఉంది, సీసీ రోడ్లు లేవు. అయినా కానీ మంచి పరిపాలన, మీకు పెన్షన్లు కానీ లేకపోతే అనేక రకాల సమస్యల ముందు పరిష్కారం చేయడానికి నేను ముందుంటని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి సంబంధించి వైరా 1వ వార్డుకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి తను ఎలాగైనా సరే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు తిరిగి నన్ను గెలిపిస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా రేపు పాలకవర్గాన్ని ప్రశ్నించి అభివృద్ధి కార్యకలాపాలని కొనసాగించే దిశగా తన వంతు కృషి చేస్తారని చెప్పేసి హామీ ఇస్తున్న ఎన్నికల గుర్తుపై ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇది 1వ వార్డు మున్సిపాలిటీ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, యాష్ 9 న్యూస్, వైరా మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి.